హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ చింతకాయ పచ్చడి. పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చింతకాయ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు, ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఇంకా అర టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయి. అలాగే కొంచెం సేపు వేగిన తర్వాత మనకి కొంచెం సువాసన, ఈ ఆవాలు వేగిన ఇంకా మెంతులు వేగుతాయి కదా, అప్పుడు మంచి సువాసన వస్తుంది. అలాగే ఆవాలు చిటపట్లాడుతూ ఉంటాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొంచెం నూనెని వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి. 10 నుంచి 15 వరకు అంటే మనకి కారం ఎక్కువగా ఉంటే 10 సరిపోతాయి. ఒకవేళ కారం తక్కువగా ఉండి కొంచెం చిన్న పచ్చిమిరపకాయలు అనుకోండి, అప్పుడు 15 వరకు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా నూనె ఉంటుంది కదండి, ఒకవేళ నూనె లేదు అంటే ఇంకొంచెం ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని, నూనె వేడయిన తర్వాత చింతకాయలు, శుభ్రం చేసుకున్న చింతకాయలు ఇలా వేసుకోవాలి. చింతకాయలని బాగా కడిగేసుకుని పైన పీచు లాంటిది ఉంటే తీసేసుకోవాలి. అలాగే చింతకాయలని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వీలుగా ఉంటుంది. ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చింతకాయ కొంచెం మెత్తబడుతుందండి. ఆ వేడికి లోపల ఉన్న గుజ్జు కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఆవాలు, మెంతులు, జీలకర్రని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలో పచ్చిమిరపకాయలు ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చింతకాయలు కూడా వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన చింతకాయలను కూడా వేసుకుని పల్స్ మోడ్లో పెట్టుకుని తిప్పుకోవాలి. ఇలా పల్స్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మనకి దీంట్లో గింజలు నలగకుండా ఉంటాయి. మనం మామూలుగా గ్రైండ్ చేసేసామంటే గింజలు నలిగిపోతాయి. ఇప్పుడు దీంట్లో గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి. గింజలతో నూరేసుకున్నాము అంటే చేదు వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఈ గింజలు ఏమైనా ఉంటే ఆ గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గింజల్ని కూడా తీసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నిల్వ ఉండాలి అంటే నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చండి. ఒకవేళ మనకి 2 రోజులకి సరిపోతుంది అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకుని దీంట్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చింతకాయ పచ్చడిలోకి ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాము. ఇప్పుడు మెత్తగా నూరుకున్న చింతకాయ పచ్చడిలోకి పోపుకి రెడీ చేసుకుందాము. దీనిలోకి ఒక ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 4-5 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు పోపులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకుని కలుపుకోవాలి. పచ్చడిలోకి పోపు వేసుకున్నప్పుడు ఇలా ఇంగువ వేసుకుని వేయించుకుంటే మనకి పచ్చడి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పోపు వేగిపోయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్నట్టయితే కరివేపాకు తడి లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి. ఒకవేళ మనం 1 రోజు 2 రోజుల కోసం పచ్చడి చేసుకుంటున్నట్టు అయితే కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేయించుకుంటే ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు వేగిపోతుంది. ఇలా పోపు రెడీ అయిపోయిన తర్వాత దీనిలోకి నూరుకుని ఉంచుకున్న అంటే గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న చింతకాయ పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి. పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చింతకాయ పచ్చడి తయారీ విధానం చూశారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.